భారత్ కొట్టిన దెబ్బతో బిత్తరపోతున్నటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు సొంత దేశంలో నిరసన సెగలు రేగుతున్నాయి. సాధారణ ప్రజలు సైన్యాన్ని నిలదీస్తున్నారు, వాళ్ళ అసమర్థతను ప్రశ్నిస్తున్నారు. జనావాసాల మధ్య ఉగ్రవాద శిబిరాలు ఎందుకు పెట్టారు, మీ మూలంగా మాకు కూడా థ్రెట్ కదా అన్నటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. అదే సందర్భంలో వాళ్ళందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ వర్గం అని చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఈలోపు లాహోర్లోనే జరిగినటువంటి పేలుడు వణుకు పుట్టిస్తోంది పాకిస్తాన్కి. వాళ్ళ సైన్యం కూడా ధృవీకరించాల్సి వచ్చింది. మరొక వైపున బెలూచ్ రెబల్స్ తాజాగా మళ్ళీ ఐఈడి బాంబులతో పేల్చవతల పడేయడం లాంటి సంఘటన చోటు చేసుకున్నాయి. ఇంకొక వైపున తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు సంబరాలు చేసుకోవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం తమదని ప్రకటించేసుకోవడంతో బిత్తరపోవడం పాకిస్తాన్ వంతవుతోంది. భారత్ని బిత్తరపోయేలా చేద్దామంటే పాకిస్తాన్ తత్తర బిత్తరైపోతుంది. అక్కడ నాలుగు వైపుల నుంచి జరుగుతున్నటువంటి దాడి, ముప్పేట దాడితో విస్తృతమైనటువంటి వ్యూహం మధ్యన భారత్ తమని ఇరికిస్తోందన్నటువంటి విషయం గమనించినటువంటి పాకిస్తాన్ పరిష్కారం కోసం ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి ఇక ఎక్కడితో ఆపేస్తాం, ఈ ఆట ఆపేద్దాం అన్నటువంటిది భారత్కి చెప్పండి అని చెప్పి పరోక్ష సందేశాలు పంపిస్తోంది. మునీర్ అహ్మద్ ఎవరైతే ఈ కాశ్మీర్ ఘాతుకానికి కారకుడో, కావాలని మతపరమైన చిచ్చుని భారతదేశంలో రేకెత్తించడానికి ప్రయత్నించినటువంటి వాడున్నాడో వాడే ప్రపంచ దేశాల వాళ్ళని బతిన్లాడుతున్నాడు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా వినబడుతున్న మాట.